పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తూ బడ్జెట్ నమూనా పత్రాలను తగలబెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికులకు ముండిచేయి చూపించారని ఏపీ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి కళ్యాణి ధనికొండ శ్రీనివాస్ ఆరోపించారు. ఓవైపు నిత్యావసర ధరలు పెరుగుతుంటే కనీస వేతనం ఇవ్వలేని దుర్భరస్థితిలో కేంద్రం ఉందని విమర్శించారు. కేంద్రంలో మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2 గంటల సేపు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చూస్తే స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఇలా ఏ ఒక్కరికి కూడా మొండి చేయి చూపించినటువంటి బడ్జెట్టే చూస్తా ఉన్నాము. నిధులు ఏ మాత్రం కూడా పెంపుదల లేదు. అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క కార్మికుడికి ₹1 పెంచిన పాపాన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. మరి స్కీమ్ వర్కర్స్ చాలీ వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్లు నిరసన ద్వారా తమ యొక్క గోడును విన్నవించారు. ఈ బడ్జెట్ లో కూడా స్కీమ్ వర్కర్స్ కి మొండి చేయ చూపించారు. 2.0 అని చెప్పి పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రవేశపెట్టారు. మరి ఏది 2.0కి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపేది? డిజిటలైజేషన్ అంగన్వాడీ సెంటర్లు అన్నారు. ఏది డిజిటలైజేషన్ కి కేటాయింపులు? మరి పోషణ పక్వాడికి ఏది కేటాయింపులు? ఈ రోజు పెరిగిన ధరలతో ఒక పక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి జీతాల పెంపుదల గురించి ఊసేలేదు. ఈ రోజు ఇబ్బందులు ఒక ప్రక్క. మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు మొండి చేయి చూపించడం అంటే చాలా విడ్డూరకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అంగన్వాడీని ICDS కి నిధుల కేటాయింపులు పెంచాలి. వారి యొక్క బడ్జెట్ ని పెంచి మరి అంగన్వాడీలను బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ రకంగా కేంద్ర బడ్జెట్ కి నిరసన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.